వస్తుంది మొత్తం. యాక్చువల్లీ మన దేశంలో పుట్టడం ఎంత అదృష్టం అంటే ఇట్లాంటి కండిషన్ ఇంత వాస్ట్ కండిషన్ మనం ఎప్పుడు చూడలేదన్నమాట. మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన క్లైమేట్ మొత్తం. యాక్చువల్లీ స్నో మ్యాన్ కూడా తయారు చేసి దీంతో ఈజీగా. ఇగో ఇది నిండిపోయింది, ఇంకా బీభత్సంగా పడుతుంది అబ్బా స్నో అయితే. అబ్బా మనకైతే క్లౌడ్స్ గట్ట ఏం కనిపిస్తలే, మొత్తం నిండిపోయింది అంతా. స్నో పడ్డప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, మనం బండి మీద పోతూ ఉంటాం కదా, బండికి బ్రేక్ కొట్టగానే సర్రమని జారిపోతుంది. ఇక బ్రేక్ కొట్టాలంటే భయం వస్తుంటుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే టచ్ చేసాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ చూపిస్తా. దీంట్లో ఏంటంటే ఫుల్ స్నోఫాల్ అవుతుంది మా దగ్గర. స్నోఫాల్లో జరిగే కష్టాలు ఎట్లుంటాయి ఏ సంగతో మీకు ఈ వీడియోలో చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. విభత్సంగా స్నోఫాల్ అవుతా ఉంది నిన్నటి నుంచి, చూసే కదా. ఇప్పుడు ఏమైతే ఏ సంగతో చూపిస్తా మీకు క్లియర్గా కనబడుతుంది. చూడండి, రోడ్ల మీద నడవాలంటే కొంచెం భయం అవుతూ ఉంటుంది, ఎందుకంటే స్కిడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మన బండి సంగతి ఎట్లుందో చూద్దాం. చెప్పండి, ఆహా చల్లగా ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టే ఉంటుంది. చూసిరా మన బండి కండిషన్ ఎట్లుందో, మొత్తం స్నో నిండిపోయింది. ఇది చూడండి, ఇక అట్టు కట్టేసి ఇక లడ్డులాగా చేసిందండి. ఇంత లేయర్ అబ్బా. ఇదో మనం ఏంటంటే మనం చేస్తారు కదా స్నో మ్యాన్ కూడా తయారు చేసి దీంతో ఈజీగా. ఇగో ఇది పరిస్థితి. ఇదంతా చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అబ్బా. చూసారా, చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోతా ఉన్నాయి. ఇక్కడ ముందు అవసరం లేదులే, మనమైతే ఇక వెళ్ళిపోదాం ఆఫీస్కి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. కానీ భలే ఉంటుంది స్నో పడ్డప్పుడు మాత్రం, భలే ఉంటుంది. పోయినా ఒకటప్పుడు చూస్తున్నాం కదా, కార్లు అన్నీ ఎట్లా నిండిపోయినా మొత్తం స్నోతోని ఇట్లా ఎదురు కొడుతుంది అన్నమాట. ఇది ఎదురు కొట్టే వరకు ఏంటంటే మొత్తం మొక్క మీద పడతా ఉంది, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి బండి నడిపిస్తుంటే కూడా. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా మనుషులు బయట ఎక్కువ రారు ఈ క్లైమేట్లో, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా, అంత చల్లగా ఉంది క్లైమేట్. ఈ కార్ మొత్తం నిండిపోయింది స్నో. ఇదేంటంటే ఈ స్నో మొత్తం నిండి రోడ్డు మీద పడగానే ఏమైతే మెల్ట్ అయిపోతుంది అబ్బా. రోడ్డు మీద ఉండదు స్నో అసలు యాక్చువల్ ఎక్కువ, అంటే కార్ల మీద అక్కడ ఇక్కడ ఉంటుంది. రోడ్ల మీద ఏంటంటే కొన్ని కుప్పల్లాగా జమ అవుతాయి. అవి ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి తీసేస్తారు, నీట్గా క్లీన్ చేసేస్తారు. అది కూడా చూపిస్తాను నేను, చూడండి. క్లీన్ చేసినప్పుడు ఇన్ కేసు కనిపిస్తే డెఫినెట్గా చూపిస్తాను మీకు. మొత్తం మీరు చెట్ల మీద మొత్తం నిండిపోతూ ఉంటుంది స్నో అంతా. ఇది కొంచెం క్లైమేట్ చేంజ్ కాగానే ఆటోమేటిక్లీ మెల్ట్ అయిపోతుంది అనుకోండి. మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ అవుతుంది. రోడ్ల మీద పడ్డ మొత్తం వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇది కండిషన్. ఇది మా ఆఫీస్ దగ్గర అనమాట. కార్ల మీద మొత్తం ఎట్లా ఉంది స్నో అంతా, లేయర్లు నిండుతుంది. ఇట్లా 2-3 డేస్ పడ్డది ఇంకా కంటిన్యూగా, అప్పుడు ఇంకా కొంచెం దారుణంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. చూసి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంటుంది చెయ్యి. ఆహా, చేతులు మొత్తం సున్న అయిపోతున్నాయి అబ్బా. మన ఐస్లో ఎట్లుంటుంది అదే పరిస్థితి. ఇదో యాక్చువల్లీ మన దేశంలో పుట్టడం ఎంత అదృష్టం అంటే ఇట్లాంటి కండిషన్ ఇంత వాస్ట్ కండిషన్ మనం ఎప్పుడు చూడలేదన్నమాట. మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన క్లైమేట్ మొత్తం. యాక్చువల్లీ ఎవడన్నా ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. కానీ వేరే దేశాలలో పోతే మాత్రం దారుణంగా ఉంటుంది అబ్బా కండిషన్లో. అది చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తా ఉన్నాం. మీకు మనకి పైనుంచి వ్యూ చూస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట. మా ఆఫీస్ బిల్డింగ్ నుంచి చూపిస్తా ఉన్నాను మీకు. చూసా కదా, మొత్తం ఇట్లా నిండిపోయింది, ఇంకా బీభత్సంగా పడుతుంది అబ్బా స్నో అయితే. అబ్బా మనకైతే క్లౌడ్స్ గట్ట ఏం కనిపిస్తలే, మొత్తం నిండిపోయింది అంతా తెల్లగా. చెట్ల మీదనేమో మొత్తం నిండివిగా. ఈ సాయంత్రం వరకు ఎట్లా ఉంటుందో పరిస్థితి చూడాలి. ఇంకా సాయంత్రం వరకు ఇంకా దారుణంగా ఉందని చెప్పేసి అన్నారు. చూద్దాం సాయంత్రం వరకు కూడా ఎట్లా ఉంటుందో. ఇదబ్బా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ నేనుండే ప్లేస్లో. అంటే ఇంకా బీజింగ్, షాంఘై అట్లాంటి ఏరియాలో మాత్రం ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట. దాన్ని అయితే మనం అసలు భరించలేము, ఎందుకంటే అంత థిక్ లేయర్స్ ఆఫ్ స్నో పడుతుంది అక్కడ. మేము ఉండేది హై హిల్లీ ఏరియా అన్నా కానీ మాకే పడుతుంది ఇంత, అంటే వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంటుంది అనుకో. ఓకేనా, చూసా కదా. ఇక్కడ సైడ్ వ్యూ చూద్దాము. ఇక్కడ సైడ్ వ్యూలో యాక్చువల్లీ అక్కడ పెద్ద మౌంటైన్ ఉండే, మీకు నేను చాలాసార్లు చూపించాను కదా. ఇక్కడ ఏరియాలో మనకు అసలు కనిపించట్లా, చాలా పెద్ద మౌంటైన్ అది మొత్తం నిండిపోయింది. ఇక ఇంట్లో మీద ఎంత మీద నిండుతా ఉంది చూడండి స్నో మెల్లిమెల్లిగా.
స్నోలో చేయి పెట్టాలంటే మస్తు మజా వస్తుంది. మేమేమో స్నో వరల్డ్కి అక్కడికి పోయి చూస్తాం. ఇక్కడ మాకు పుక్కట తప్పుతుంది అనమాట, అంతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్నో చూసుకోవచ్చు. మనము చేతులకి గ్లౌజులు గిట్ట వేసుకున్నా కానీ ఏం ఆనదనమాట, అంత చలి పెడుతూ ఉంటుంది. చూసి కదా దీని వెనకాల వస్తుంది మొత్తం. ఇదేంటంటే మెల్లమెల్ల క్లైమేట్ చేంజ్ అవుతున్నా కూడా మొత్తం చల్లగా అయిపోతుంది అంట. మన యాక్చువల్లీ మొత్తం చేంజ్ అయ్యి మెల్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ రోడ్ల మీద ఉంటుంది అబ్బా బీభత్సమైన రచ్చ. రోడ్ల మీద అయితే రోడ్లు భలే స్లిప్ అయితే ఉంటాయి అనమాట, జారిపోతూ ఉంటాయి. మన ఫార్చునేట్ ఏంటంటే మనం మా టైర్లు మొన్న కొత్తగా వేయించినాం కాబట్టి మొత్తము గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. లేదు చూసి కదా ఎట్లా మొత్తం. ఎందుకంటే మనం డీప్ ఫ్రీజర్ పెట్టినప్పుడు కూరగాయలకి అన్నిటికీ ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది. ఇదంతా చూసే కదా బండ్లు అంటే ఎట్లున్నాయి మొత్తం. ఒక సైడ్ మొత్తం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టే ఉంటుంది కూల్గా. ఈ స్నో పడ్డప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, మనం బండి మీద పోతూ ఉంటాం కదా, బండికి బ్రేక్ కొట్టగానే సర్రమని జారిపోతుంది. ఇక బ్రేక్ కొట్టాలంటే భయం వస్తుంటుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే అసలు టచ్ చేసాడు, అది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. బ్యాక్ బ్రేక్ని మనం మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కింద రోడ్ ఉంది కదా, రోడ్ మీద మొత్తం స్నో అంతా పడిన తర్వాత మెల్ట్ అయిపోతుంది కదా, అది మొత్తం ఏమైతే అంటే ఐస్ లాగా చిన్న లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అవడంలో బండి ఎంత గ్రిప్ కొట్టినా కానీ ఆగనే కాదు బండి. మన బండికి ఎంత టైర్కి ఎంత గ్రిప్ ఉన్నా కానీ ఆగదు. అది పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది పర్టికులర్ ఇలా ఈ స్నో టైంలో మాత్రం. బండి నడిపిస్తున్న మాత్రం సుక్కలు కనిపిస్తా ఉన్నాయి. చల్లగాలికి మొత్తం వీడ్చుకోపోతాం చేతులు గీతలు అంటే ఎవడా ఇక్కడ చూసా మొత్తం ఎట్లా పడుతుందా. అయ్యో కార్లో పోతే బాగానే ఉంటుంది కానీ బండి మీద మొత్తం మాత్రం చుక్కలే. ఓకే అండి, మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.